ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ఈరోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ముఖ్యమైన టాపిక్ చెప్పుకోబోతున్నాం. ఎందుకు ముఖ్యమైన టాపిక్ చెప్తున్నానంటే, ఇటీవల సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో కానీ, పుల్వామా దాడి నేపథ్యంలో కానీ, ఇటీవల కాలంలో సైనిక విన్యాసాలు కానీ, యుద్ధానికి సంబంధించిన అంశాలు కానీ, వీటి మీద ఖచ్చితంగా బిట్రవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు భారతదేశం ఇతర దేశాలతో మరియు భారతదేశం సపరేట్గా సైనిక విన్యాసాలు దేంతో చేసింది అనేది డైరెక్ట్గా బిట్ అడగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఒకసారి గమనిస్తే, ఇప్పుడు యుద్ధ అభ్యాసం ఉంది, 2018లో జరిగింది. ఏ రెండు దేశాల మధ్య సైనిక విన్యాసాలు జరగడం జరిగింది అని అడుగుతారు, అంతే కదా. కాబట్టి ఇక్కడ గమనించండి, అమెరికా భారత్ అని డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా డైరెక్ట్గా బిట్ వస్తుంది. అయితే ఈ యొక్క లెసన్ యొక్క ప్రాముఖ్యత, వీటిని మీకు సింపుల్ వేలో నేర్పించడానికి మీ ముందుకు వచ్చాను. ఒకసారి ఫస్ట్ ఇది చదువుకుందాం. ఒకసారి గమనించండి, యుద్ధ అభ్యాస్. యుద్ధ అభ్యాస్ అనేది అమెరికా భారత్ల మధ్య జరిగిన సైనిక విన్యాసాలు. వజ్ర ప్రహార్ అమెరికా భారత్. కాప్ ఇండియా అమెరికా భారత్. హ్యాండ్ ఇన్ హ్యాండ్ చైనా భారత్. ఇంద్ర 2018 రష్యా భారత్. సహయోగ్ HOPTSC 2018 వియత్నాం భారత్. జిమెక్స్ 2018 జపాన్ భారత్. స్టైనెక్స్ శ్రీలంక భారత్. ఒకసారి చదువుకుందాం, తర్వాత ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలా అన్న అంశం చెప్తాను. మూడవ ద్రుబ్జా 2018 రష్యా పాకిస్తాన్. 25వ సింబెక్స్ సింగపూర్ భారత్. ధర్మ గార్డియన్ జపాన్ భారత్. కొంకన్ 18 అంటే 2018 బ్రిటన్ భారత్. నోమాడిక్ ఎలిఫెంట్ మంగోలియా భారత్. సి విజిల్ ఓన్లీ భారతదేశం చేసిన సైనిక విన్యాసాలు. అదేవిధంగా ట్రోపెక్స్ ఓన్లీ భారతదేశం. టాపీచి 2019లో జరిగింది, ఓన్లీ భారత్. అదేవిధంగా గమనించాలి, మైలెక్స్ బీమ్స్టెక్ దేశాల మొదటి సైనిక విన్యాసాలు మైలెక్స్ అని పిలుస్తారు. ఒకసారి గమనించండి, ఇక్కడ ఇప్పుడు వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలన్న అంశం మీద ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఒక 5 నుండి 6 నిమిషాల్లో మాత్రమే ఇప్పటి నుంచి వీడియో ఉంటుంది. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలన్న అంశాన్ని ఇక్కడ చెప్తున్నాను. ఒకసారి గమనించండి, మనకు తెలిసిన పదాలతోనే ఇక్కడ మీకు నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ యుద్ధ అభ్యాస్ అంటున్నాం. యుద్ధ అభ్యాస్ అంటే ఏదైనా యుద్ధం అభ్యాసం చేయాలంటే, ప్రాక్టీస్ చేయాలంటే ఒక ఉన్నతమైన దేశంతోనే చేయాలి. ఆ ఉన్నతమైన దేశం ఏదంటే అమెరికా. కాబట్టి అమెరికా భారత్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా వజ్ర ప్రహార్. ప్రహార్ వజ్ర అన్నా కూడా ఏం తీసుకోవాలి, అమెరికాని తీసుకోవాలి. ఓకేనా, వజ్ర అన్నా కూడా అమెరికా తీసుకోవాలి. వజ్రం లాంటిది ప్రజెంట్ అది సైనిక విన్యాసాల్లో కానీ ఏదైనా తీసుకున్నా కూడా వజ్రం లాంటిది ఏదంటే అమెరికా. కాబట్టి అమెరికా భారత్ తీసుకోవాలి. నెక్స్ట్ కాప్ ఇండియా. కాప్ అనగా కాపుదల. కాపుదల ఇండియాకు ఏదైనా ఉంటుందంటే అది అమెరికా తీసుకోవాలి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ దాడి నేపథ్యంలో కూడా, పుల్వామా దాడి నేపథ్యంలో కూడా అమెరికా మనకు వచ్చేసి అమెరికా కానీ, మన అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా చిత్రీకరించడంలో చైనా ఒక్కటే మనకు వ్యతిరేకించడం జరిగింది. భద్రతా మండలిలో చైనా తీసేస్తే ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ ఈ దేశాలన్నీ కూడా మనకు మద్దతు పలికాయి. అయితే టాప్లో ఉన్న దేశం యుద్ధం వస్తే, ఈ యుద్ధం ఒకవేళ ఎవరితో అభ్యసించాలి, ఎవరితో ప్రాక్టీస్ చేయాలంటే అమెరికాతో చేయాలి. వజ్రం లాంటిదంటే అమెరికా తీసుకోవాలి. కాప్ ఇండియా, కాపుదల ఇండియాకి ఎవరంటే అమెరికా తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ చైనా భారతదేశం ఉంది. ఇక్కడ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనగా, హ్యాండ్ అనగా చెయ్యి కదా, హ్యాండ్ అనగా చెయ్యి, చెయ్యి అనగా చెయ్యి, చెయ్యి చైనా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. హ్యాండ్ అనగా చెయ్యి కాబట్టి చైనా. ఓకే, చైనా భారత్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంద్ర ఉందమ్మా. ఇంద్ర అనగా అందులోనే ఇంద్ర రా ఉంది, ఇంద్ర రా ఉంది. రష్యా భారత్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సహయోగ్ సహచర్యం చేయాలి అని వియత్నాం మన దేశంతో ప్రయత్నం చేస్తుందండి. మన దేశంతో సహచర్యం చేయాలని వియత్నాం ప్రయత్నం సహచర్యం చేయాలని వియత్నాం మన దేశంతో ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వియత్నాం ప్రయత్నం.
అదేవిధంగా జిమెక్స్ జీతోనే జపాన్, జపాన్ భారత్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మొదటి అక్షరాల్లోనే ఉంది కాబట్టి ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టైనెక్స్, శ్రీలంక భారత్. ఇక్కడ గమనించాలి, స్టైన్ అనగా స్టైల్ గా చేయాలి. ఎక్కడ స్త్రీల దగ్గర స్టైల్ గా చేయాలి. సైనిక విన్యాసాలు, భారత్ సైనిక విన్యాసాలు ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఎలా చేయాలంటే స్టైల్ గా ఎవరి దగ్గర చేస్తాం సైనిక విన్యాసాలు అంటే శ్రీలంక స్త్రీల దగ్గర స్టైల్ గా చేయాలి. చేయడం కూడా స్టైల్ గా ఉండాలంట. కాబట్టి స్టైల్ అనగా గుర్తు రావాలి, శ్రీలంక గుర్తు రావాలి. అదేవిధంగా మూడవ దృబ్జ. ఓకేనా, ఎంత దుర్బుద్ధితో చేస్తున్నాయి చూడండి ఇక్కడ. గమనించాలి, దుర్బుద్ధి అనగానే మనకు పాకిస్తాన్ గుర్తు రావాలి. ఇక్కడ భారతదేశం లేదండి. దుర్బుద్ధి అనగానే గమనించాలి పాకిస్తాన్ మనతో చేయలే, ఎప్పటికీ మనతో చేయదు. అది గమనించాలి, రష్యాతో చేసింది గుర్తుపెట్టుకోవాలి. ఎంత దుర్బుద్ధి చూడండి, ఎంత మూడవ దృబ్జ. ఓకేనా, ఎంత దుర్బుద్ధి అనగా పాకిస్తాన్, రష్యా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 25వ సింబెక్స్ సింగపూరు. నెక్స్ట్ ధర్మ గార్డియన్. ధర్మంగా చెప్పాలంటే గార్డియన్ అనేవాడు ఒక జఫా కాకూడదు. ధర్మంగా చెప్పాలంటే ఒక గార్డియన్ అనే వ్యక్తి జఫా కాకూడదు. కాబట్టి జపాన్ భారత్. నెక్స్ట్ కొంకన్ అనగా ఇక్కడ బ్రిటన్ భారతదేశం ఉంది. మామూలుగా కొంకన్ అనగా మనకు తెలిసిన పదం కొనుక్కోవాలనుకుంటుందంట మన భారతదేశంలోని కొన్ని భూభాగాలను. ఎవరు కొనుక్కోవాలంటుంది? బ్రిటన్. ఇంతకు ముందు పరిపాలించిందంతా చాలేదంట, ఇంకా కొనుక్కోవని పరిపాలించాలంట. కొనుక్కోవాలనుకుంటుంది అంటే ఏంది? బ్రిటన్ గుర్తు రావాలి. బ్రిటన్ కొనుక్కోవాలి, కొంకన్. నెక్స్ట్ నో మ్యాడిక్. ఇక్కడ మాడికాయలు ఇంగ్లీష్ లో మ్యాంగో అంటాం, మంగోలియా. ఓకేనా, సింపుల్ వే, మాడికాయలు మంగోలియా. నెక్స్ట్ గమనించండి, కేవలం భారతదేశం మాత్రం గమనించండి. ఇక్కడ సి విజిల్ ఓన్లీ భారతదేశమే సైనిక విన్యాసాలు చేసింది. ట్రోపెక్స్ ఓన్లీ భారతే. టాపీ ఇచ్చి 2019 ఓన్లీ భారతే. వీటి అన్న గుర్తు పెట్టుకోవాలి. చూడండి, విజిలేజ్ చెప్తాందండి, ఓన్లీ ఒక భారతదేశం. చూడు, విజిలేజ్ చెప్తాంది, కేవలం భారతదేశమే విజిలేజ్ చెప్తాంది. అది ట్రోఫీ ఆడుతుంది, అందులో కూడా టాప్ లో ఉందంట. అలా గుర్తుపెట్టుకోవచ్చు. విజిలేజ్ చెప్తాంది, నేను విన్యాసాలు చేస్తాను చూడు అని, అని. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏదైనా ట్రోఫీ ఆడేటప్పుడు ఓన్లీ గమనించండి, అది ఓన్లీ భారత్కే సాధ్యం, ఓన్లీ భారతే సాధిస్తుంది అని చెప్తుంది. భారతే ట్రోఫీ ఏదైనా ట్రోఫీ ఆడేటప్పుడు. నెక్స్ట్ టాపీ ఇచ్చి మనం టాప్ లో లేమెచ్చి, నేను అది అమెరికా టాప్ లో ఉంది, మనం టాప్ లో లేమెచ్చి అని ఎవరు అనుకుంటున్నారు? భారతదేశం అనుకుంటుంది. భారతదేశం టాపీ ఇచ్చి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే మూడింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే విజిలేజ్ చెప్తాంది ఏదైనా ట్రోఫీలో మేము టాప్ లో ఉంటాము అని. ఓకే, టాప్ అనగా ఇది వస్తుంది, అది కాప్, ఇది టాపీ. ఓకేనా. ఈ విధంగా కేవలం భారతదేశం చేస్తుంది. నెక్స్ట్ మైలక్స్ వచ్చేసి బిమ్స్టెక్ దేశాల మొదటి సైనిక విన్యాసాలు. ఇది కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మనం రివిజన్ పరంగా ఒకసారి చూద్దాం. గమనించండి, ఏదైనా యుద్ధం అభ్యాసం చేయాలంటే అమెరికాతో చేయాలి. వజ్రం అనగా మనకు అమెరికా గుర్తు రావాలి. కాపుదల కాప్ ఇండియా అనగా అమెరికా కాపుదల ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్ అనగా చెయ్యి, చైనా. నెక్స్ట్ రా అనగా రష్యా. నెక్స్ట్ సహచర్యం చేయాలనుకుంటుంది, మన దేశంతో ప్రయత్నిస్తుంది, ప్రయత్నం వియత్నం. నెక్స్ట్ జిమెక్స్ జపాన్. నెక్స్ట్ స్టైల్ గా చేయాలి, స్త్రీల దగ్గర స్టైల్ గా చేయాలి, శ్రీలంక. నెక్స్ట్ దుర్బుద్ధి ఉంది కాబట్టి పాకిస్తాన్, రష్యా. నెక్స్ట్ సింబెక్స్ సింగపూర్. ధర్మంగా గార్డియన్ అనేవాడు జఫాగా ఉండకూడదు, జపాన్. కొంకన్ కొనాలనుకుంటుంది ఎవరు? బ్రిటన్. ఇంకా కొనాలనుకుంటుంది మన దేశంతో. నెక్స్ట్ మ్యాడిక్ మాడికాయలు. నెక్స్ట్ మ్యాంగో. నెక్స్ట్ విజిలే చెప్తుంది భారతదేశం. ట్రోఫీ అయినా మాదే అంటుంది భారతదేశం. మేము టాప్ లో ఉంటాం చూడు అంటుంది భారతదేశం. నెక్స్ట్ మైలెక్స్ ఇది బిమ్స్టెక్ దేశాల మొదటి సైనిక విన్యాసాలు. ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం. నెక్స్ట్ తెలంగాణ మిత్రులందరూ వారికి సంబంధించిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ చెప్పంటున్నారు. నెక్స్ట్ టాపిక్ ఈ రోజే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే మనకు తెలంగాణ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది సపరేట్ గా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జిల్లా వైడ్గా గ్రూపులు ఉన్నాయి. వాటిని నేను మీకు డిస్క్రిప్షన్ లో ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించి నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టెలిగ్రామ్ లింక్ ద్వారా మీకు మీ దగ్గర అయ్యాను. కాబట్టి ఆ లింక్ ద్వారా మీరు మా గ్రూప్ లో చేరినట్లయితే వార్తా పేపర్లు, ముఖ్యమైన నోటిఫికేషన్లు, అదేవిధంగా మనకు సంబంధించిన పాత వీడియోలు మరియు కొత్త వీడియోలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే కొంతమంది గ్రూప్ లో చేరితే సార్ అది డిస్టర్బెన్స్ ఉంటుంది, అందరూ
చాట్ చేస్తుంటారు అనేది ఉండదు. కేవలం నేను మాత్రమే అడ్మిన్గా ఉంటా. కేవలం అవి మాత్రమే నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకేనా? మీకు ఇష్టమైనంత వరకు తర్వాత వెళ్ళిపోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. కావున ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుచున్నాను. అంతవరకు నమస్కారం.